కానీ నువ్వు చెప్పేది ఏంటి బాగా అన్నారు అనుకోండి, నేను అంటాను. చెప్పాలి, చేతులు ఎత్తండి, చెప్పండి అంటే నేను చెప్తాను, లేకపోతే నేను ముగిస్తాను అంతే. ప్రార్థనేగా, ముగింపు ప్రార్థన. చెప్పమంటారా? చేతులు ఎత్తండి మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మట్టి బొమ్మరా సోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా. మట్టి బొమ్మరా సోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా. మట్టి బొమ్మరా సోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా. కలవట్లేదు బాబు నాన్న. ఆశతో నాది నాది అందువు, గర్వముతో ఎగిరి ఎగిరిపోయుదువు. ఆశతో నాది నాది అందువు, గర్వముతో ఎగిరి ఎగిరిపోయుదువు. ఎగిరిపోయినా నీవు కూలిపోదువు, ఎగిరిపోయినా నీవు కూలిపోదువు. అందుకే సోదరా సహోదరి, ఇకనైనా తెలుసుకో ప్రభు ప్రేమను, ఇకనైనా తెలుసుకో ప్రభు ప్రేమను. మట్టి బొమ్మరా సోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా. నీటి పైన బుడగలంటి నీ జీవితం, తెలుసుకొని మసులుకో ఓ మానవా. అయ్యో నీటి పైన బుడగలంటి నీ జీవితం, తెలుసుకొని మసులుకో ఓ మానవా. అందుకే సహోదరా, అందుకే సహోదరి, ఇకనైనా తెలుసుకో ప్రభు ప్రేమను, ఇకనైనా తెలుసుకో ప్రభు ప్రేమను. మట్టి బొమ్మరా సోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా, ఇది మాయ బొమ్మరా సహోదరా. దేవుడికి స్తోత్రం. నువ్వెవరో నేనెవరిని, అది ఈ రాత్రి అయ్యగారు ఇప్పటి వరకు చెప్పారు కదా స్వస్థతల గురించి. అసలు మనం ఎవరో ఇప్పుడు తెల్లారిపోద్ది ఇవాళ, అది సంగతి. తెల్లారిపోవటం మీకు ఇష్టమేనా? అది స్వస్థతల గురించి విన్నారు కదా. అసలు సత్యం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు, అది కావాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రభువును తెలుసుకున్నవాడు తెలియనివాడు అందరూ కూడా ఈ భూలోకం నిడిస్తే ఎక్కడికి వెళ్తారు, అది మనకు కావాలి ఈ సభలో. ఎందుకంటే నీ పాపాలు క్షమింపబడాలి, నీకు మారు మనసు కలగాలి, పరమ తండ్రి యొక్క పక్షములను కూర్చోవాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులకు అందుకనే ఈ మంచి భారాన్ని ఇచ్చారు. వారు నన్ను ఎంతగానో ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు దైవజనులు. యెహోషువ గారికి, అమ్మగారికి, వారి కుటుంబీకులకును సంఘ బిడ్డలకును, ఏదీకి అలంకరింపబడిన దైవజనులకి అందరికీ వందనాలు. మరి శ్యాంబాబు గారు ఇప్పుడే నేను చూశాను, వారి నాన్నగారు నాకు బాగా పరిచయం. అన్నదమ్ములాగా ఉండేవాళ్ళం అన్నట్టు. సంసోన్ గారు నేను కూడా, ఆయన నేను ఒక తండ్రి ఆత్మీయ బిడ్డలమే. ఏలీ గారు అనమాట, చెక్కపల్లి ఏలీ గారి శిష్యులం మేము. ఆయన మాకు భక్తి నేర్పారు.
సంస్థాన్ గారు వైజాగ్ వెళ్ళి దేవుని పిలుపుని బట్టి వారు అక్కడ సేవ చేస్తున్నారు. మేము చెక్కపల్లి నుంచి ఏలూరు వచ్చి మేము సేవ చేస్తున్నాం. చక్కటి వర్తమానం అందించారు దైవజనులు, వారికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు నేను వాక్యం చెప్పట్లేదు. యెహోషువ గారు అన్నారంటే, అయ్యా మీరు సాక్ష్యం చెప్పండి అన్నారు. నా సాక్ష్యం అంత పెద్దగా బాగోదు కానీ కొద్దిగా వినండి ఓపిక. అమ్మా అడ్డు చూస్తున్నారేంటి? ఇటువంటి సాక్ష్యం తీసుకొచ్చి పెట్టారండి మా ఎదురానే? అలా అనుకోమోకండి. నా వ్యక్తిగత సాక్ష్యం కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మీరు పెందరకాడ ఇక్కడ రావాలంటే నేను కొద్దిగా తొందరగా మిమ్మల్ని వదలాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వాక్యం జ్ఞానం చేద్దాం త్వరగా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదును. గట్టిగా కొట్టండి చప్పట్లు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లారా, ఈ మానవ జాతికి సంబంధించిన యొక్క విధానం ఏంటంటే, సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త, నీ కుటుంబానికి నీవే కర్త. నీ కుటుంబానికి చెప్పాలి, నీ కుటుంబానికి నీవే కర్త. ఈ సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త, నీ కుటుంబానికి నీవే కర్త, నీ పాపానికి నీవే కర్త, నీ కర్మానికి నీవే, నీ క్రియలకు నీవే. అందుకని అంటాడు, ఎందుకురా నీకు నాకు ఈ కర్మ అంటారు. చాలా మంది ఏమంటారు, ఈ కర్మ ఏంటి, ఈ కర్మ మాయిదారి కర్మ అని అంటారనరా. అమ్మా ఇంట్లో కలవరం గురించి చెప్పారు కదా అయ్యగారు. కలవరం వచ్చినప్పుడు ఏమంటారు, ఏంటి నాకు ఈ కర్మ అంటారు. అందుకనే కర్త కర్మ క్రియ నిన్నెప్పుడు ఎంటాడుతూనే ఉంటుంది. అది కర్త క్రియ, కర్త కర్మ క్రియ, ఈ మూడు నిన్ను ఎంటాడుతూనే ఉంటాయి. ఈ మూడింటి నుంచి తప్పించుకుంటానికి ఆ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నడిపించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లారా, కొద్ది మాటలు నేను సాక్ష్యంగా చెప్తాను మీకు. దావీదు గారి గురించి చెప్పారు. ఆయన మొట్టమొదట ఏమని చెప్పారంటే, అతడు పనికిరాని వాడని, అన్నదమ్ములో చిన్నవాడని, ఎందుకు పనికిరాని వాడని 4 గొర్రెలు కొని అడవిలోకి పంపించారు అని దైవజనుడి నోట మనం విన్నాం. అయితే ఒక దినాన ఆయన ఒంటరి వాడు. నా సాక్ష్య రూపంగా నేను చెప్పాలని చూస్తే నేను ఒక అనాథిని. అన్యుల కుటుంబంలో ఉండి రక్షింపబడి ప్రభు కొరకు ఈ మధ్యన ఈ రాత్రి కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని మీరు పంచుకోవాలని వినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే అయ్యగారు సాక్ష్యం చెప్పమన్నారు నన్ను, సాక్ష్యం నేను పంచుకుంటున్నాను. దేవుని పిల్లరా, మాది చింతలపూడి ప్రాంతం పక్కన రేచర్ల అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక అన్యుల కుటుంబంలో నేను జన్మించాను. అయితే కులం చెప్తాను, నేను సాక్ష్యం వచ్చినప్పుడు కులం చెప్తాను. కులం మీద మాత్రం నా పునాదేయును. నేను ఒక కాపు కుటుంబంలో వచ్చి రక్షింపడ్డాను. ఒక అన్యుడిగా నేను జన్మించి కాపు కుటుంబంలో వచ్చి రక్షింపడ్డాను. అయితే చింతలపూడి పక్కన గ్రామము రేచర్ల అనే గ్రామంలో మా తాతగారు మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వాడు. మా ఇంటి పేరు నల్లగోపు సుబ్బయ్య గారు అని అంటే మా తాతగారు భూభంగా ఆస్తిలో గొప్పవాడంట. మాకు తెలియదు. మా తాతగారికి మా నాన్నగారు ఒక్కడే కుమారుడు. ఆయన పేరు నల్లగోపు వెంకటేశ్వరరావు గారు. ఆ రోజుల్లోనే మా నాన్నగారు మా తాతగారు సంపాదించిన సంపాదనని 100 రూపాయల కాగితాన్ని సిగరెట్తో కాల్చేవాడంట. అంటే ఆ నిప్పు కట్టించి సిగరెట్తో 100 రూపాయలు కాల్చుకునేవాడంట. అలాగుండేవాడంట మా నాన్నగారు. అంటే మా తాతగారు సంపాదించిన ఆస్తి అంతా కూడా మా నాన్నగారు యవ్వన కాలంలో సమస్తమును కూడా ఈ రకంగా విచ్చలవిడిగా పాడు చేసేవాడంట. ఆ విషయంలో మా నాన్నగారు యవ్వన కాలంలో మా తల్లి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా తల్లి గారికి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయమున మేము 3 అన్నదమ్ములు పుట్టాం. సంవత్సరానికి కానుపుగా 3 అన్నదమ్ములుగా మేము పుట్టాం. మొదటి మా అన్నగారు పుట్టాడు, రెండవదిగా నేను జన్మించాను, మూడవదిగా మా తమ్ముడు జన్మించడంతోనే మా తల్లి గారికి గర్భవాతం వచ్చి చనిపోయింది. ఇక్కడే ఉన్నారంటే నిలిపోయారా? ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
మా తల్లి గారికి గర్భపాతం వచ్చి చనిపోయింది. నా తల్లి రూపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నా తల్లిలాగే ఉన్నారు. మీరందరూ నా తల్లిగా కాపాడుతున్నారు. మీరు తల్లిని కోల్పోయిన అనాది బ్రతుకు నాది. తల్లి రూపు లేని నా బ్రతుకు. ఒక్కోసారి నాకు ఆలోచన వస్తుంది, అమ్మ ఇలాగ ఉంటుందేమో అని. ఒక టైంలో నా భార్యను చూసినప్పుడు నా భార్య నా కుమారుడికి అన్నం తినిపించేటప్పుడు, పాలు ఇచ్చేటప్పుడు వారిద్దరం చూసుకొని నేను ఒక్కోసారి కళ్ళంట నీళ్లు తిరిగిన దినాలు కూడా నాకున్నాయి. ఎందుకంటే నా తల్లి నన్ను ఇలాగ పాలిచ్చిందేమో అని. ఏమండి, తల్లి రూపుల్ని తెలియని యొక్క జీవితం నాది. అటువంటి జీవితంలో తల్లి చనిపోవడంతోనే ముగ్గురు అనాథులు అయిపోయాం. పుడతంతోనే మా తండ్రి గారు అదే చింతలగూడు ప్రాంతంలో, రేజర్ల ప్రాంతంలో మధ్యమత్రిగూడు అనే గ్రామంలోకి మా తమ్ముడు గారిని పెంచుకోవడానికి ఇచ్చేశారు. తర్వాత తొలిసూరిగా పుట్టినవాడు మా అన్నను దగ్గరుంచుకున్నాడు. ఇద్దరం దగ్గరున్నాం. మా నాన్నగారు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత నా తల్లి తరపు వాళ్ళు కానీ నా తండ్రి తరపు వారు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అదే రేజర్ల గ్రామంలో మేము అనాథరం అయిపోయాం. తినటానికి తిండి లేక, కట్టుకుంటానికి వస్త్రము లేక, సరైన సహాయం లేక, ఏమండి ఇంటింటికి తిరిగి అడుక్కునేవాళ్ళం అన్నయ్య నేను ఇలాగా. అదే రేజర్ల గ్రామంలో తండ్రి వదిలేశాడు, బంధువులు వదిలేశారు, అందరూ వదిలేశారు, ఎటువంటి వదిలేశారు. అన్నయ్య నేను అనాథులుగా బ్రతికాం. లెగటం ఇంటింటికి తిరిగి అడుక్కునేవాళ్ళం. మంచి తల్లులు, మంచి పేరు ఉన్న తల్లులు, ప్రేమ కలిగిన తల్లులు అయితే మమ్మల్ని ఇంట్లో చేర్చుకుని మాకు అన్నం పెట్టేవాళ్ళు. ఒక్కొక్క అమ్మ అయితే తిట్టి బయటికి పొమ్మనేది. మీరు పుట్టిన తర్వాత మీ తల్లి చనిపోయిందిరా, మీరు శాపగ్రస్తులు రా అని మమ్మల్ని బయటికి తోలేసేరు వాళ్ళు. అలా బ్రతికిన దినాలండి మాయి. ఇంటింటికి తిరిగి అడుక్కొని, తలదాచుకుంటానికి వస్త్రము లేక, ఇల్లు లేక, నివాసము లేక, తండ్రి వదిలేసి తల్లి కానరాక ఈ లోకమును వదిలి వెళ్ళిపోయి అన్న నేను కూడా ఇద్దరము కూడా ఏకాకులమై అనాథులమై ఆ ఊరు సమాజంలో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకొనక ఎంత ధనం ఉంటే ఏమి లాభం చెప్పండి? మా తాతగారు ఎంత ధనం సంపాదిస్తే ఏమి లాభం? ఎంత పేరు ప్రతిష్టలు ఉంటే ఏమి లాభం చెప్పండి? మంచి పేరు లేకపోతే నీకున్న ధనం అంతా కూడా వ్యర్థమే కదా. మంచి పేరు లేకపోతే నువ్వు ఎంత బలవంతుడు అయినా వ్యర్థమే కదా. ఒంటరైన మా జీవితంలో ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ అటువంటి సమయంలో మా నాన్నగారు తిరిగి ఒక దినాన మా దగ్గరికి రావటం జరిగింది. అటువంటి సమయంలో మేము మంచి ప్రేమ ఇందు భోజనాలు జరిగినప్పుడు తినటానికి ఆహారం లేని స్థితిలో పొట్ట మార్చుకొని భయంకరమైన స్థితిలో ఉన్న మా బ్రతుకులో పెళ్లి భోజనాలు జరుగుతున్నప్పుడు ఆ ఇస్తరాకును పేడకుప్ప మీద అలా ఇసిరేస్తే అన్నయ్య నేను వెళ్ళి ఆ ఇస్తరాకులో అన్నం తిన్న దినాల్లో అండి మాతో పాటు కుక్కలు కూడా తింటుండే. అలా తిన్నామండి మేము. వచ్చి నడి రోడ్డు మేము పడుకునేవాళ్ళం. అలా పడుకున్న సమయం కొన్ని సమయాలు గడిచిన తర్వాత మా నాన్నగారు త్వరగా ముగిస్తా, ఎందుకంటే నాకు సాక్ష్యమే గంటన్నర ఉంటుంది. కానీ అయ్యగారు కొంచెం నాకు వెనకాల అయ్యగారు చెప్పారు, తర్వాత మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టకూడదు, షార్ట్ కట్లో చెప్పి నేను ముగిస్తాను. ప్రభువుని ఎలా తెలుసుకున్నాను, ప్రభు నాకు ఎలా ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, అవన్నీ కూడా చెప్పి నేను ముగిస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కొద్ది శ్రద్ధగా ఈ మాటేనండి. నాన్నగారు కొన్ని దినాలు అయిన తర్వాత ఇంకొక ఆవిడని తీసుకొని వచ్చాడు మా దగ్గరికి వివాహం చేసుకొని. ఆవిడికి మొదటి పెళ్ళి అయింది, ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఆవిడని తీసుకొని వచ్చాడు మా నాన్నగారు. రావటంతోనే నాకు ఆనందం కలిగింది. నాన్నొచ్చాడు కదా అని గంతులేశాను, సంతోషపడ్డాను, ఎంతో ఆనందపడ్డాను. కానీ నాన్నొచ్చిన తర్వాత
ఇంకా బహు కష్టాలు మాకు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ వచ్చిన అమ్మాయి తన కూతురును చూస్తుంది కానీ మమ్మల్ని చూడట్లేదు. తన కూతురును ప్రేమిస్తుంది, మమ్మల్ని ప్రేమించట్లేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కొందండి రేజర్ల గ్రామంలో ఆవిడ. మీరు ఎప్పుడన్నా రేజర్లు అటు వెళ్తే అడగొచ్చు. ఆవిడ పేరు అన్నపూర్ణ. ఆవిడ నల్లగోపి వెంకటేశ్వరరావు గారి భార్య అంటే చెప్తారు రేజర్లో. ఆవిడ పేరు ఈ అన్నపూర్ణ అనమాట. ఇప్పటికీ ఉంది ఆవిడ. అంత ఇబ్బందులు పెడుతుంటే మా నాన్నగారు చూసి ఏం చేశాడంటే, నా పిల్లల్ని ఎలా ఉన్నా ఇబ్బంది పెడుతుందని వెంటనే నేను చెక్కపల్లి గ్రామం, మా నాన్నగారి పేరు గరిగింటి అంజీ గారు, మా అమ్మగారి పేరు గరిగింటి వెంకమ్మ గారు. వీరు అన్యులండి, కాపులు ఇల్లు. అక్కడ 600 గడప కాపు గడప ఉంటుంది. ఆ గడపలో వారు వృద్ధాపాయంలోనే వారికి పిల్లలు లేరు. ఆ సమయంలో మా నాన్నగారికి ఇటు పెంచుకునే వారికి బంధుస్తూ ఉంది కనుక పిల్లోళ్ళు ఎవరన్నా, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే పెంచుకోవాలని వీళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో మా నాన్నగారు ఈ గరిగింట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మా నాన్నగారు నన్ను ఈ గరిగంటి అంజీ గారికి నన్ను చింతలపూడి గ్రామంలో తీసుకొచ్చాడండి. చింతలపూడి గ్రామంలో తీసుకొచ్చి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు నాకు అంత పెద్ద ఊహ తెలీదు. ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది, తెలియని ఊహ. చింతలపూడి చివరికి తీసుకొచ్చి మా నాన్నగారు వీరికి ఇచ్చేసాడు, గరిగంటి అంజీ గారికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతూ మాట ఏమన్నాడంటే, బాబు నేను ఇప్పుడే వస్తాను, నీకు చాక్లెట్లు తీసుకొస్తాను, మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడండి. వీళ్ళకి అప్పచెప్పాడు. వీళ్ళు నన్ను తీసుకొచ్చుకున్నారు చెక్కపల్లి. ఆనాటి వెళ్ళిపోయాడు. కన్న తండ్రి రూపు కూడా కోల్పోయాను, తల్లి రూపు కోల్పోయాను, తర్వాత కన్న తండ్రి రూపు కూడా కోల్పోయాను. కొత్త రూపాలు నాకు కనిపిస్తున్నాయి చెక్కపల్లిలో. గరిగింటి అంజీ గారు, గరిగింటి వెంకమ్మ గారు వీరు నన్ను చాలా గార్భంగా పెంచుకున్నారు. ఆహారం లేని నా బ్రతుకులో, వస్త్రాలు లేని నా జీవితంలో చక్కటి వస్త్రాలు తొడిగించి చక్కని అన్నము నాకు పెట్టి చక్కగా గార్భంగా పెంచుకున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. తల్లిదండ్రులను కోల్పోయిన నా జీవితంలో మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. ఈ తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే, మా నాన్నగారు బావుజాతలు చేస్తాడు. ఏ నాన్నగారు? పెంచుకున్నాను కదా, బాగా చెప్పేస్తుందమ్మా. పెంచుకున్నాను గారు బావుజాతలు చేసేవాడు, అంతరాలు కట్టేవాడు, తాయిత్తులు కట్టేవాడు, జ్యోతిష్కాలు కూడా చెప్పేవాడు అనమాట. మా ఇంటికి శుక్రవారం, బుధవారం, ఆదివారం ఈ 3 దినాలు కూడా మా ఇంటికాడ ఖాళీ ఉండేది కాదు. చెక్కపల్లి గ్రామం, దివానం ఊరు, అంకుశ్రావు తిరుపతిరావు గారి ఊరు, నూజివేడు మండలం, ముసునూరు తాలూకా, చెక్కపల్లి అంకుశ్రావు తిరుపతిరావు గారి ఊరు అనమాట మా ఊరు. ఇప్పుడు వెళ్ళినా అక్కడ అలాగే ఉంటాం. ఊరు ఇటు వెళ్దాం. మీరు వెళ్ళి కనుక్కోండి. సాక్ష్యాలండి, సజీవ సాక్ష్యాలు చెప్తున్నాను మీకు. పొద్దు కూగితే చీకటి పడితే మా ఇంటికి ఎవరు వచ్చేవాడు కాదు. ఎందుకంటే మా ఇల్లు దెయ్యాల కొంప. ఏ కొంప? అయ్యా అటు చూసుకుంటారేంటి? నాకు చూడండి, మా నాన్నగారు బావుజాతలు చేసి అంతరాలు తాయిత్తులు కట్టేవాడు కాబట్టి మా ఇంటికి వచ్చేవాడు కాదు. మా ఇంటికి వచ్చేది ఎవరంటే, అయ్యి బాబాయ్ బైబిల్ పట్టుకునే క్రైస్తవులే. మా ఇంటికి వచ్చేది క్రైస్తవులేనండి. ఒక ఆవిడ పేరు మరియమ్మ, ఒక ఆవిడ పేరు మార్తమ్మ, ఒక ఆవిడ పేరు సువార్తమ్మ, అంతోను, ఆదోను, ఇల్లే వచ్చేది మా ఇంటికి. గీత పోయిందని ఒకళ్ళు,
మా పిల్లోడు ఏడుతున్నాడని ఒకళ్ళు, అంజీ గారు మా పిల్లోడికి అంతరం కట్టండి. మళ్ళీ వీళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఆదివారం. నాకు ఇప్పుడు తెలిసిందండి, ప్రభుని తెలుసుకున్నాక తెలిసింది క్రైస్తవులు అంతరాలు కూడా కట్టించుకుంటారా అని. క్రైస్తవులు అప్పుడు నవ్వుతున్నారంటే నాకేదో కొంచెం మీ విషయంలో కొద్దిగా వీరు కూడా వెళ్ళారు అనిపిస్తుంది. అంతా మా నాన్న ఏం చేసేవాడంటే, ఒక ఆవిడ వచ్చి అంతరం కట్టమని, ఆ అంతరం కట్టమన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసాడు, అది చిన్న అనేవాడు అనమాట. చిన్న ఆ చాట్లోని బూడిది తీసిరారు అనేవాడు. ఆ చాట్లోని బూడి తీసుకొచ్చి ఆ చాట్లో ఆ పొయ్యిలో ఉన్న బూడి చాట్లో పోసి ఆ చాట్లో ఉన్న బూడిది మీద మా నాన్న ఏం చేసేవాడు అంటే అంతరం పత్తి వేసేవాడు. 4 చక్రాలు గీసేవాడు. సందమాలో 4 చక్రాలు గీసి దాని మీద 4 పలకలుగా 4 దిక్కులుగా గీసి 1 2 3 4 అని 4 అస్త్రాలు వేసి 116 ధనం అందుట్లో పెట్టమనేవాడు. గీతలు పోయిన వాళ్ళు, బంగారం పోయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట పత్తి వేయించుకోవడానికి. నేనేం చేసేవాడిని అంటే ఆ డబ్బులు నేను తీసుకునేవాడిని. వేసేది అయినా డబ్బులు తీసుకునేది నేనన్నమాట. వేసేవాడు 116 ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాడు. అవి దొరకో తెలియదు ఊగినే. ఏ నాన్నగారంటే ఉత్తిదేరా మరి మనం బతకాలి కదా పట్టుకుని కోసం అనేవాడు ఆయన. అది ఉత్తిదే అనేవాడు, అందుట్లో నిజం లేదు అని అనేవాడు. ఒక పిల్లెడితే తీసుకొచ్చేవాడు అంతరం కట్టమని. మా నాన్నగారు అనేవాడు, అరే చిన్న అదిగా చీపురు కట్ట పుల్ల ఒకటి తీసిరారు అనేవాడు. ఆ పుల్ల తీసుకొచ్చి నేను మా నాన్నగారికి ఇస్తే దాన్ని 3 ముక్కలుగా ఇరిసి దారం బంతితో చుట్టేసి దాన్ని పసుపు కుక్కలు రాసేసి సాంబ్రాన్ దోపం వేసేసి 116 ఇవ్వమని దాన్ని పుల్ల మీద పెట్టి తీసుకెళ్ళమనేవాడు. ఏనాన్న ఏంటంటే బతకాలరా మనం పట్టుకుడు కోసం, దీనివల్ల ఉపయోగం లేదనేవాడు ఆయన. అంత్రాలు, తాయిత్తులు, జ్యోతిష్కాలు, ఈ గారిడీలు క్రైస్తవుడు చేయకూడదా? దేవునికి స్తోత్రం కలుగురుగాక. ఘనంగా చెప్పట్లేదండి, హల్లెలూయా. దేవుని పిల్లారా, బావుజాతలు అని అంటే ఇది స్టోరీ అంతా చాలా పెద్ద చరిత్ర. దెయ్యాలకి ఇష్టమైంది ఏంటంటే, చెప్పండి, దెయ్యాలకి ఇష్టమైంది ఏంటి? దెయ్యాలకున్న మారు మనసు ఈ రోజు మనిషికి లేదండి. దెయ్యాలు కూడా మారు మనసు పొందాయి, ఈ మనిషికి మారు మనసు లేదు ఇవాళ. చూద్దాం మాట, లూకా సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. త్వరగా నేను ముగిస్తా. లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. యేసు నీ పేరేమని అని అడగగా పాతాళమునకు పోవుటకు అబ్బబ్బబ్బబ్బా ప్రార్థన చేస్తున్నాయండి దెయ్యాలు. ప్రభువుకు ప్రార్థన చేస్తానే, అయ్యా పాతాళంలోకి మమ్మల్ని పంపొద్దు. ఓ ఈ మనిషి పాతాళాన్ని పోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇవాళ లేనిపోయిన అలవాట్లన్నీ తెచ్చుకొని ఈ మనిషి పోవటానికి ఇష్టపడుతున్నాడు పాతాళానికి. ఈ మనిషి పాతాళానికి వెళ్ళకొకరు ఉండటానికి, నరకానికి వెళ్ళకొకరు ఉండటానికి ఈ మానవుడు దేవుని పోలికై ఉన్నాడు కనుక, తల్లి గర్భం ముందు ఈ మానవుడు సృష్టించాడు కనుక ఆ పరలోకము నుండి దిగి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ పాతాళములో ఉండి నిన్ను విడిపించి ఆయన రాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు మానవుడు అయితే, మనిషి అయితే గమనించు ఈ వార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దెయ్యాలంటారండి పాతాళానికి వెళ్ళొద్దు ప్రభువా, మమ్మల్ని అటు వెళ్ళవద్దు. అదిగో వాటికి ఇష్టమైన ఏంటంటే ఇప్పుడు పందులు గుంపంట. ఏ గుంపంట? పందులు గుంపంట. మా నాన్నగారు ఈ పందులు పెంట కాల్చి ఈ తాయిత్తులు ఇలా ఉంటాయి,
దూరంలాగా వాటిల్లో పెట్టి అంతరం కట్టి పంపించేసేవాడు అన్నమాట. దెయ్యాలకి ఇష్టమైంది ఇది. ఇవన్నీ చేసేవాడు. కొంతకాలం ఇలా చేస్తా నా యవ్వన కాలం వచ్చిన తర్వాత అన్నిటికీ బానిస అయిపోయానండి. నేను బానిస అయిపోయాను. తాగుడికి బానిస అయ్యాను, వ్యభిచారానికి బానిస అయ్యాను. భయంకరమైన స్థితిలో పెంచిన తల్లిదండ్రులు తిరుగుబాటు చేసి వారిని కొట్టి హింసించి నా ఇష్టానుసారంగా బ్రతకటం ప్రారంభించాను. వాయా వరుస లేని బ్రతుకులు బ్రతికాను ఎవరి కాలంలో. నేను బ్రతికినట్టు ఈ ప్రపంచంలో ఎవరో బ్రతకలేదు. ఇక అలా బ్రతికాను. నేను తాగని మత్తు పదార్థం లేదండి. అన్ని బ్యాండ్లు తాగాను. తాగి ఎక్కడ పడిపోయానంటే ఏలీ గారు చర్చి కాడ పడిపోయేవాడిని. చెక్కపల్లి ఏలీ గారు దైవ స్వరూప సవాసు కలిగిన చర్చి అక్కడ ఉంది. ఆ చర్చి ఎదర అదంతా గవళగుడు అనమాట. అది గవళగుడులో ఈ దుకాణం ఉండేది, కళ్ళు దుకాణం. అక్కడ తాగి పడిపోయేవాడిని. అక్కడ కూడా క్రైస్తవులే. నా ఎదర ఒకడు ఉండేవాడు, ఆడి పేరు అంతాను. ఇప్పటికీ ఉన్నాడు వాడు స్నేహితుడు అక్కడ చెక్కపిల్ల. నా పేరు సత్యనారాయణ, వాడి పేరు అంతాను. వాడేమో అంతనేమో అరే నన్ను అనేవాడు, అరే సత్యనారాయణ యారారా అనుకునేవాడు అనమాట. మేము రే సత్యనారాయణ నా లోటలు తాగనేవాడు. నేను అరే అంతాను లోటలు దగ్గర పోటాపోటీకి తాగేవాడు అనమాట. నాకు తెలియదండి వాళ్ళు క్రైస్తవులు అయినప్పుడు. అంతాను ఆదాము వీళ్ళంటే నాకు తెలియదండి. అప్పుడు పేర్లు తెలియదు, ఇప్పుడు తెలిసింది నాకు. అందుకని ఇప్పుడు బాధపడుతున్నాను నేను. పేర్లు పెట్టుకుంటాం కాదు, బ్రతుకు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఘనంగా చెప్పాలి హల్లెలూయా. తాగి అక్కడ పడిపోతే మా అమ్మ మా నాన్నగారు చెక్కపల్లి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చుకునేవాళ్ళు నన్ను. అలా తాగిన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మళ్ళీ భక్తి చేసేవాడు. మాకు ఒక భక్తి ఉండేది. ఈ క్రైస్తత్వంలో యేసు ప్రభువు భక్తి ఎటువంటిదో మాకు కూడా ఒక భక్తి ఉండేది. ఏంటి ఆ భక్తి అంటే, మా పితృలు ఆరాధిస్తున్న దేవతలు దేవుళ్ళు అనేవాళ్ళు 3 మంది ఉండేవాళ్ళు. అందుట్లో నేను పోతురాజుగా నా సారిని. తలకాయల కింద కాల్చి ఇక్కడే ఉంటారంటే ఇందులో మీరందరూ క్రైస్తవులు కదా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? చెప్పాలంతే. పోతురాజుగా నా సారి నేను. నా గనం లేదు, పోవలేదు, యాక్షన్ చేసేవాడు అనమాట. వాడు డ్రమ్ము మీద దెబ్బ పెట్టితోనే ఒళ్ళు పులకరించో అనేవాడిని. ఇలా అంటుందేమో నన్ను వచ్చి అడిగేసేవాడు, ఎవరెవరు మీరండి? పోతురాజు అనేవాడు. పోతురాజు అనేప్పటికీ నిమ్మకాయ యాపర్లు ఎల్లి బండలు ఏం నా చేతులు పెట్టేవాడు. నిజం అనుకునేవాళ్ళు. మాయ బిడ్డ ప్రజలు మాయ అండి. వాళ్ళు ఏదంటే నమ్మేస్తారంతే, ఏదన్నా నమ్మేస్తారు. అలాగా గారిడీలు చేస్తూ అనేక ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు, శబరిమల కూడా మాలేసుకొని వెళ్ళి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఎక్కడికి వెళ్ళినా నా బ్రతుకు మారలేదండి, నా జీవితం మారలేదండి. పెంచిన తల్లిదండ్రులు కూడా మర్చిపోయానండి. అనాథిగా ఉన్న నా జీవితాన్ని కూడా మర్చిపోయానండి. నా యవ్వన కాలంలో నా ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చాను, నా ఇష్టానుసారంగా నడిచాను. భక్తి అని ఒక భక్తి. తాగి మళ్ళీ భజన చేసేవాడిని, తాగి కోలాటాలు వేసేవాడిని, తాగి చిట్టుదాలాలు పని చేసేవాడిని, తాగి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో భక్తి చేసేవాడిని. ఆ భక్తిలో నాకు ముక్తి లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యమనే ఎక్కడ ఉందని, నిత్య జీవమనేది ఎక్కడ నాకు దొరికేనని, బంధువులో ఎతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో ఎతికాను, స్నేహితులను అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సత్యమనేదెక్కడ ఉందని, నిత్య
జీవమని ఎక్కడ నాకు దొరికేనని ఎందరినో మొక్కాను ఏమేమో చేశాను ఎందరినో మొక్కాను ఏమేమో చేశాను చివరికదే నీలోనే కనుగొన్నాను యేసయ్యా చివరికదే నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా దేవునికి స్తోత్రం ఘనంగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. భయంకరమైన వ్యాధి వచ్చిందండి నాకు. లోకంలో తిరుగుతూ విచ్చలవిడిగా బ్రతుకుతూ భయంకరమైన వ్యాధి వచ్చేసింది. ఈ వ్యాధి వచ్చే ముందు చెక్కపల్లి దైవ స్వరూపి సవాసం తగరం ఏలీ గారని నున్న గ్రామం నుంచి దేవుడు పిలిస్తే ఆయన చెక్కపల్లి వచ్చాడండి. సేవ చేయడానికి వచ్చారు ఆయన. మాకు ఆయన చెప్పాడు దర్శనం ఏమని చెప్పాడు అంటే నున్న గ్రామంలో సంఘం చర్చి అక్కడ వదిలేసి అక్కడ నుంచి చెక్కపల్లి వచ్చాడు సేవకి. చెక్కపల్లి వెళ్ళమన్నాడు దేవుడు సేవకి. చెక్కపల్లి వచ్చారండి. అటొక దేవదూత ఇటొక దేవదూత 2 గన్నలు పట్టుకొని తీసుకొచ్చారంట ఇక్కడికి చెక్కపల్లి. ఆయన మాకు దర్శనం చెప్పేవాడు, నన్ను ఇలా తీసుకొచ్చేవాడు యాకోబు గారు ఆయన అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని పిలుపు మీద వచ్చిన దైవజనులు వారి మాట వింటే మనకు ఆశీర్వాదమే. కొట్టు చప్పట్లో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, నేను అన్యుడను. ఈ సేవకుడు దేవుని సేవకుడు. ఎవరు? ఏలీ గారు. ఈ ఏలీ గారు సేవకుడు, నున్న గ్రామం నుంచి వచ్చిన సేవకుడు, దేవుని పిలుపు మీదకి వచ్చిన సేవకుడు. నేను అన్యుడిని అనంటే మా కాపు గడప 600 గడప. ఈ 600 గడప ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కాపులంటే చాలా భయం అండి. ఎందుకంటే ముందు కొడతారు వీళ్ళు. అక్కిరెడ్డిగూడెం, రౌణకపేట, నూజివేడు, ముసునూరు, ఇటు ధర్మాజిగూడెం, వలసపల్లి, గొల్లపూడి ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ చెక్కపల్లి తెలగాలంటే మహాభయం అనమాట. ఎందుకంటే వీళ్ళు అంత భయంకరంగా ఉంటారు. అటువంటి జనాంగంలో ఉండి దేవుడు నన్ను లేవనెత్తాడు. కొట్టచప్పులో సారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఏలీ గారి యొక్క సేవా జీవితంలోకి వచ్చినప్పుడు నేను ట్రాక్టర్ తోలేవాడిని. అక్కడ ట్రాక్టర్ తోలుతా ఆ చర్చి కడుతున్నాడు. ఆ చర్చికి మట్టి తోలటానికి వచ్చాను నేను. దైవజనులు నన్ను ఎంతగానో ప్రేమించారు ఏలీ గారు. ఎవరేవాడంటే ఆ ముందు మా అక్కగారు అక్కడికి వెళ్తుంది చెక్కపల్లికి. ఈ గమలగూడానికి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది దూరం. మా గ్రామం ఏరుగా ఉంటుంది, ఈ గ్రామం ఏరుగా ఉంటుంది. ఇక్కడ ఉన్నారు దైవజనులు. అక్కడ నుంచి మా అక్కగారు సేవ ఇక్కడికి వస్తుంది. ఆవిడ దేవుడు కార్యం చేస్తే ఇక్కడికి వస్తుంది. నేను మట్టి తోలటానికి వచ్చాను. ఏలీ గారు నాకు అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే ఈ ట్రక్ అన్లోడ్ చేసే సమయంలో నాకు సువార్త చేస్తున్నారు ఆయన. ఏమని సువార్త చేస్తున్నారంటే, అయ్యా మీ పేరు సత్యనారాయణ కదా? అవునయ్యా. అయితే మీరు యేసుప్రభువుని నమ్మండి అన్నాడు. నాకు అరికాల్లోది నన్ను నెత్తుకొచ్చింది కోపం. యేసుప్రభువుని ఎందుకు నమ్మాలి? మాకేంటి అవసరం? మా దేవతలు, మా పితృలు దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. యేసుప్రభువుని ఎందుకు నమ్మాలి? మమ్మల్ని మత మార్పిడి చేయాలనుకుంటున్నావా? మీ మతంలోకి దించేయాలనుకుంటున్నావా అని వయసు పెద్దదండి అయింది. అయినప్పటికీ యవన కాలంలో ఉన్న నేను చాలా దృష్టిగా మాట్లాడాను. ఆ మాట్లాడిన తర్వాత ఆయనకి నేను అవకాశం లేదు, వెళ్ళిపోయాను. నాకు భయంకరమైన వ్యాధి వచ్చేసింది. ఏంటి ఆ వ్యాధి అంటే, మా నాన్న చేస్తున్న ఈ శుద్ధశక్తుల ప్రభావాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఆ శాపాలు, ఆ దోషాలన్నీ వచ్చి నన్ను, అపవిత్రాత్మ నన్ను పట్టేశాయి. ఇంతకాలం ఇంత చేయి అయిపోయిందండి. నా యవన కాలము ముసల రూపంగా వచ్చేసింది. నా యవన బలం తరిగిపోయింది.
నీ చేసిన భయంకరమైన ఈ లోక సంబంధమైన వ్యసనాలన్నీ కూడా, అవన్నీ కూడా ఇంతకాలం ఇంత అయిపోయిందండి. నులక మంచంలో పడేశారు. ఎవరి కాలంలోనే 18 సంవత్సరాల వయసులోనే నులక మంచంలో పడేశారు. ఇక చెక్కపల్లి మా ప్రజలందరూ కూడా నన్ను చూడటానికి వస్తున్నారు. ఇక నేను మరణంచులోకి వెళ్ళిపోయాను. మా తండ్రి గారు నన్ను ఆయన చేసేవన్నీ కూడా నా మీద ప్రయోగిస్తున్నాడు. 2 కాళ్ళకు అంతరాలు కట్టేస్తున్నాడు, చేతులకు అంతరాలు కట్టి మెళ్ళలో కట్టేస్తున్నాడు. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నాడు నన్ను. అయినప్పటికీ కూడా నాలో స్వస్థత కొంచెమైనను లేదు, నాలో జీవం లేదు. మరణంచులోకి వెళ్ళిపోయాను. మా కాపు జాతి అంతా వచ్చి చూస్తున్నారు నన్ను. నేను చాలా చక్కగా పాటలు పాడతానండి. ఘంటసాల పాటలు చక్కగా పాడతాను. లోక సంబంధమైన దేవతల మీద కానీ ఆ దేవుడు చాలా చక్కగా పాడతాను. నా స్వరం చాలా బాగుంటుంది, చాలా బాగా పడతాను. డ్రామాలు వేసాను. ఇలాగ జీవిస్తున్న సమయంలో నా మరణంచులో వారందరూ నన్ను, ఆ గ్రామస్తులు, నా స్నేహితులైన వారు, నాతో కలిసి తాగిన వారు, నాతో కలిసి చెడు సవాసంతో జీవించిన స్నేహితులు అందరూ కూడా నన్ను చూస్తానికి వస్తున్నారు. నాకు ఏమీ తెలియట్లేదు. ఇక మరణంచులోకి వెళ్ళిపోయాను. మా అక్కగారు మామిడి చెట్టు సత్యవతమ్మ గారని, మా మేనమామ గారి భార్య ఏలీ గారు చర్చికి వస్తుంది. ఆవిడ కూడా చూస్తానికి వచ్చి చిన్న ప్రార్థన చేసిందంట. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లేక. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ నా తలకాడికి వచ్చి చిన్న ప్రార్థన చేసిందంట. ఆవిడ ఇప్పుడు ఉందండి. ఆవిడ చెక్కపిల్లో మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ నేను తర్వాత చెప్తాను, అది ఓపెన్ చేయండి. ఆవిడ కాపాడుతుంది. ఏమండి, ఆవిడొచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ రాత్రి నా రక్షకుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. కొట్ట చప్పట్లు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాత్రి వేళ సమయంలో, మధ్యరాత్రి వేళ సమయంలో ఆయన నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నా చెయ్యి ముట్టి అంటున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నేను నిన్ను స్వస్థపరిచి లేపుతాను, నువ్వు నా పని చేస్తావా? నా మొదటి దర్శనం అదేనండి. నేను చర్చికి వెళ్ళలేదండి. దైవజనుడి మీద తిరుగుబాటు చేశాను నేను. నువ్వు నన్ను మత మార్పిడి చేద్దాం అనుకుంటున్నావా, నీ మతంలో నన్ను దించేద్దాం అనుకుంటున్నావా అని అనుకున్నాను. కానీ ఆయన యొక్క శక్తి, ఆయన దేవుడి పిలుపు మీద చెక్కపల్లి వచ్చారని కానీ, ఆయన వెనకాల రక్షకుడి యొక్క అభిషేకం ఉందని కానీ నాకు తెలియదండి. మా అక్కగారు ఈ ప్రార్థించి ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి తెల్లారేపటికి నాకు నా శరీరంలో ఏదో ఒక గొప్ప జీవము బలం వచ్చినట్టుగా అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఎంతనే నేను ఉదయకాలం లేచి మా తల్లితో అంటున్నాను, అమ్మా నాకు అన్నం తినాలనిపిస్తుందమ్మా అంటుంటే మా అప్పగారు నన్ను వాటేసుకొని ఆడవటం మొదలెట్టిందండి. నన్ను పెంచిన తల్లి వాటేసుకొని ఏడ్చింది. నా కుమారుని ఎవరు బలపరిచారు, నా కుమారుని ఎవరు స్వస్థపరిచారు, నా కుమారుడు నోట మాట లేదే, నా కుమారుడు చూపు లేదే, ఇప్పుడు ఎన్నో నెలలు పట్టి మంచం మీద పడిపోయి ఉన్నాడే, ఇంతకాలం ఇంత చెయ్యి అయిపోయింది, శవములాగా తయారైన నా కుమారుడు ఎవరు ఈ జీవం ఇచ్చారు అని నా తల్లి నన్ను ఎంతగానో ముద్దురాటం ప్రారంభించిందండి. ఇక్కడే ఉన్నారంటే నిలిపోయారా? ఇక్కడే ఉన్నారా? ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వెంటనే తల్లి ప్రేమదండి. ఏ ప్రేమ? తల్లి ప్రేమ. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంట. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. వెంటనే నీళ్ళ చారుతో అన్నం కలిపి నాకు తాగిచ్చింది అమ్మ. అప్పుడు మా అమ్మ మా నాన్నగారు వచ్చేసారు. మా నాన్నగారు ఏమంటున్నారంటే, హరిచిన నేను కట్టిన అంతరాలు పనిచేసాయిరా అన్నాడు ఆయన. నేను కట్టిన అంతరాలు 2 కాళ్ళకి 2, 2 చేతులకు 2 కట్టేసాడు కదా. ఇంకో విషయం ఏంటంటే, ఆయన ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టాడు. నేను ముగ్గేసి ముగ్గులెత్తి ఎవరు వస్తారంట? ఏమండే, ముగ్గులెత్తి ఎవరు వస్తారా? మాట్లాడరేంటండి. మా నాన్నగారు ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టాడు నన్ను.
ఇప్పుడు ముగ్గెత్తే ఎవరు వస్తారు చెప్పాలి మీరు. క్రైస్తవులు ముగ్గులు ఏమోకండి, 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను మీకు. ఇక వాళ్ళ సంగతి వదిలేయండి. మీ క్రైస్తవులు అనేవాళ్ళు ముగ్గులు వేయొద్దు. రోషంగా చెప్తున్నా ఈ మాట. కొట్ట చప్పులు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఎప్పుడైతే నాలో జీవం వచ్చిందో వెంటనే మా నాన్నగారు ఇలా అంటున్నాడు, నా అంతరాలు పనిచేసి అంటున్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి మా అమ్మమ్మ నాన్న కూర్చొని అడుగుతున్నారు, నాన్న ఏం జరిగింది, ఏంటి ఉదయకాలం ఇలా లేచావనంటే అప్పుడు నేను చెప్తున్నాను వారితో, ఎవరో ఒక ఆయన తెల్ల వస్త్రాలు ధరించుకున్నాడు, ఆయన ఇంటికలన్నీ తెల్లగా ఉన్నాయి, నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నాన్నగారు, నా చేయి పట్టుకున్నాడు, నా చేయి పట్టుకొని నాతో ఇలా మాట్లాడాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నువ్వు నా పని చేస్తావని ఈ 2 మాటలు అన్నాడు. వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు మా నాన్నగారు అంటాడు, అరే నువ్వు మాలేసుకున్నావు కదా, అయ్యప్ప వచ్చాడేమంటున్నాడే, నువ్వు మాలేసుకున్నావు కదా, అయ్యప్ప నీ దగ్గరికి వచ్చాడా అన్నాడు. నాన్న అయ్యప్ప నల్లగుంటాడు నాన్న, ఈ తెల్లగున్నాడు, ఆయన నల్లగుంటాడు, ఈ తెల్లగా ఉన్నాడు. అయ్యప్ప కాదు నాన్న, ఈ తెల్లగున్నాడు అని అంటే, అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అక్కొచ్చి ప్రార్థన చేసిందిరా, ఆ యేసు వచ్చాడేమో, కొట్టా చెప్పట్లా. ఆయన అంటున్నాడు అనమాట, అప్పుడు అక్కొచ్చి ప్రార్థన చేసిందిరా, ఆ యేసు నీ దగ్గరికి వచ్చాడేమో. అప్పుడు అవునానా, ఆ యేసే నా దగ్గరికి వచ్చాడు, నేనెవరో ఆయనకి తెలియపోయినా, నేను ఆయన ఆరాధించకపోయినా, ఆయన పూజించకపోయినా, తల్లి గర్భంలో పిండముగా ఏర్పరిచింది మొదలుకొని ఆయన ప్రణాళిక నా మీద ఉంది కనుక, నేను నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక, నాకు తల్లిగా తండ్రిగా ఆదరణై నన్ను కాచి కాపాడుకుంటూ, నేను ఆయన పూజించలేదే, ఆయన నేను ఆరాధించలేదే, ఆయన ఎవరో నాకు తెలియదే, అటువంటి వాడు నా దగ్గరికి వచ్చి ఈ మాట అన్నాడు. ఆయనకి నేనేమై ఉన్నాను, ఎందుకో ఆయనకి నా మీదంత ప్రేమ, నా మీద ఎందుకు ఆయన ప్రేమ, నా తల్లి మర్చిపోయింది, నా తండ్రి వదిలేసింది, నిన్ను ఆదరిస్తా అన్నాడు కదా, నిన్ను ఆదరిస్తా అన్నాడు కదా. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు నిన్ను మర్చిపోయినా, తల్లి గర్భమందు నిన్ను సృష్టించిన ఆ తండ్రి నిన్ను మర్చిపోడు, నీకు తోడుగా ఉంటాడు ఆయన. నా అనాది జీవితంలో నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున మీ మధ్య నేను నిలబడ్డానంటే దానికి కారణం నా పరమ తండ్రి. నేను ఆరాధించిన దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరు కూడా నా యొద్దకు రాలేదు. ఆరాధించని వాడు, నేను పూజించని వాడు, ఎవరో కంటరాని కులాని దేవుడు అనుకున్న నేను, ఆ దేవుడే నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టి నేను ఉన్నాను కదా అన్నాడు. అంటే ఆయన నువ్వు ఎలా మర్చిపోతున్నావు బిడ్డ? ఆయన బైబిల్ పట్టిన నీవు, ప్రార్థిస్తున్న నీవు, సన్నిధికి వెళ్తున్న నీవు, ఆయన దర్శనం లేకుకరా ఎలా బ్రతుకుతున్నావు? వెంటనే మా అక్కగారు నన్ను దైవ స్వరూపి సవాసం చర్చిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. అక్కడ ఏలీ గారు ఉన్నారు. రూపు లేదు నా దగ్గర, ఏ రూపు లేదు. సావు బతుకుల్లోకి వచ్చాను. చూశారు, నా కొరకు ప్రార్థించారు. పొట్ట కట్టుకున్నాడు, భక్తి నేర్పాడు, నా ఆత్మకు రక్షణ ఇచ్చాడు. ఆయన మార్గం ఎటువంటిదో నాకు తెలియపరిచాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కొరకు పొట్ట మార్చుకున్నాడండి, ఉపవాసం ఉన్నాడండి. ఆయన నాకు సంబంధి, నాకే బంధువు కాదు, ఆయన నా రక్త సంబంధి కాదు. ఆయన ఎవరో
ఆయన ఒకప్పుడు తిరుగుబాటు చేశాను, పెద్దవాడైనా లెక్కలేకోగలు మాట్లాడాను, దైవజనుడని కూడా లెక్కలేకోగలు మాట్లాడాను. అటువంటి వాడు నా కొరకు పొట్ట మార్చుకొని ఉపవాసం ఉండి, అయ్యా ఈ బిడ్డను కాపాడావు, ఈ బిడ్డకు జీవాన్ని ఇచ్చావు, ఈ బిడ్డతో నువ్వు మాట్లాడని నా కొరకు కన్నీళ్లు విడిచిన వాడు తగరం ఏలీ గారు. కొట్టు చప్పుడు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ నుంచి నా ప్రభు నాతో మాట్లాడటం ఇష్టపడ్డాడు. అక్కడ నుంచి దేవుని సాక్షిగా బ్రతకటానికి ఇష్టపడ్డాను. నేను నా జీవితం మారిపోయింది. నాదు జీవితం మారిపోయేనే నిన్నాశ్రయించిన వేళ, నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము మారిపోయేనే నిన్నాశ్రయించిన వేళ, నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. పాపపు కూటము విడచి నీ దరి చేర్చితివయ్యా, నన్నాదుకుంటివి దేవా. నాదు జీవితము మారిపోయినది నిన్నాశ్రయించిన వేళ, నన్నాదుకుంటివి ప్రభువా. నన్నాదుకుంటివి ప్రభువా. నన్నాదుకుంటివి ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నాకు వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత నన్ను పెంచుకున్న తల్లిదండ్రులు, ఇప్పుడు నాకు ఎంతమంది తల్లిదండ్రులు అని చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పాలి. ఇక ముగిచ్చేస్తానులే, నిద్రలోకి జారిపోతున్నారు మీరు. ముగిచ్చేస్తానులే. ఇప్పుడు నాకు ఎంతమంది తల్లిదండ్రులు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి రా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు, పెంచిన తల్లిదండ్రులు ఇద్దరు, ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు నా జీవితాన్ని కట్టింది ఎవరో? ఆత్మీయ తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితం కొరకు, నా బ్రతుకు కొరకు ప్రార్థించింది ఆత్మీయ తల్లిదండ్రులు. వారే తగరం ఏలీ గారు, అమ్మగారు. నా కొరకు మా పొట్ట మార్చుకొని నా జీవితం మార్చారు. ప్రభువుతో ఎలా సవాసం చేయాలో, ప్రభుతో ఎలా ఉండాలో, ప్రభు దర్శనం ఎలా కలగాలో. ఈరోజు చాలా మంది అండి దర్శనాలు లేవు అంటారు. ఏమి లేవంటారు? దర్శనాలు లేవు అని అంటారు. నేనేమంటానంటే దర్శనం ఉందని చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో దర్శనం లేదు అనేవాడు ఎవడని ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తానన్నా. మన యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత ఎవడు రాలా ముందుకు. ఇప్పటికి కొంతమంది దర్శనాలు ఇవ్వంటారు, మాయ దర్శనాలు అని చెప్తుంటారు. నేనేమంటానంటే దర్శనం లేదు అనేవాడు ఎవడనుంటే నా ముందుకు రాండి, నేను చెప్తా అంట. ఎందుకంటే నేను ఎంత చదువుకుంటానంటారు? లాస్ట్కి వచ్చేసేవిగా. అందుకని మాట్లాడుతున్నా. నేను ఎంత చదువుకుంటాను, నేను ఎంత చదువుకుంటాను చెప్పండి నాకు ఒకసారి. చెప్పండి అమ్మా. డిగ్రీ చదివానా? బీకామ్ చదివానా? ఏలుపుత్రగాడండి. నేను చదువుకోను అసలు. కొడవలు తీసుకొని ఉరుకోతకెళ్ళేవాడిని నేను. కట్టేవాడిని, మీకులాగా రైతునే. అటువంటి రైతుని కూలీనాలు చేసుకునేవాడిని ఇవాళ రాజుగా చేశాడు. చప్పట్లు కొట్టోసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాల్లో ఆయన గొప్ప సేవకుడిగా, ఆయన పనివాడుగా నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. ఆయన కొరకే నా బ్రతుకు.
నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కొరకే నా బ్రతుకు. దేవుని పిల్లరా, నాకు వివాహం అయిన తర్వాత నా భార్యకి మాకు సంతానం లేదు. ఇక నన్ను చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. ఇక ముగిస్తాను అనమాట. నేను చిన్న చూపు చూస్తున్నారు. ఏంటంటే మీ అమ్మ మీ నాన్నగారు నిన్ను పెంచుకుంటున్నారు, నువ్వా మన భక్తిలో వదిలేసి ఆ మతంలో దిగేసావు, ఇప్పుడు నీకు పిల్లలు లేరు కనుక మళ్ళీ రమ్మని మా వాళ్ళు అందరూ కూడా నన్ను అటు ఆడటం మొదలెట్టారు. ఎవరో మా ప్రజలు, మా బంధువులు అందరూ కూడా, పలానా చోటకు రా, అక్కడ మొక్కుకో, నీకు దేవుడు పిల్లలు ఇస్తారని. నేనేమంటానంటే, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన స్వరమిన్న వాడిని ఆయనే ఇస్తాడన్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగురుగాక. ఎందుకంటే నేను మార్పు చెందాను, నా భార్య మార్పు చెందలేదు. నేను ప్రార్థనకు వస్తుంటే ఆవిడ భజన చేస్తుంది, నేను ప్రార్థన, ఆవిడ భజన. మరి మా ఇద్దరు కుదరదు కదా పొత్తు. ఎద్దికి గాడిదికి నాగలు దుంతాయి దున్నావు కదా, విశ్వాసకి అవిశ్వాసం పొత్తు కుదరదు కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నా భార్యను కూడా మార్చు నాయనా, నాతో పాటుగా నా భార్య కూడా మోకరించాలని ప్రార్థన చేస్తున్నాను. కొంతకాలానికి గర్భం తెరిచాడు ప్రభు. 7 నెలల్లో డెలివరీ అయ్యి బాబు చనిపోయాడు. ఆ బాబును మా అత్తగారైనా అక్కగారైనా ఆవిడే తీసుకెళ్ళి ఏలూరు ప్రాంతంలోనే మట్టి చేసేసారు ఆ బాబుని. తర్వాత ఆవిడ తెలుసుకొని నా భార్య మార్పు చెంది నాతో పాటుగా మోకరించడం ప్రారంభించింది, ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలానికి దేవుడు మరలా ఆయన మొదటి దర్శనంలో నాకు ఎలా కాపాడ్డాడో అలాగే నా దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ కుమారుని మళ్ళీ నీకు ఇస్తున్నాను అన్నాడు. 7 నెలల్లో డెలివరీ అయ్యి చనిపోయిన కుమారుణ్ణి తిరిగి ఇదిగో మళ్ళీ నీకు ఇస్తున్నాను అని ఒక బొమ్మలా తీసుకొచ్చి నాకు చూపించాడు. అదే నెలలో మా బామర్ది గారి భార్య కూడా గర్భం తెరవబడింది. ఇక నేను అందరికి చెప్తున్నాను, దైవజనులు శ్యాంబాబు గారు లాంటి వారికి, యెహోషువ అయ్యగారు లాంటి వారికి, ఉన్న అన్న దైవజనులకి, మీ అందరికి నేనేం చెప్తానంటే, నా దేవుడు నాకు మగ బిడ్డనిస్తానన్నాడు అని చెప్తున్నాను. అప్పటికి గర్భం ఆరంభం అవలా, నా భార్య అప్పటికి గర్భం ఆరంభం అవలా. దర్శనాన్ని బట్టి చెప్తున్నాను, నా దేవుడు నాకు మగ బిడ్డనిస్తానన్నాడు అని. నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు, ఎర్రోళ్ళ చూస్తున్నారు. వీడికి ఏదో పిచ్చి ఎక్కిందిరా, ప్రభులోకి వెళ్ళిన తర్వాత ఏదో పిచ్చి శాస్త్రాలు చేస్తున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని నన్ను యాలం చేశారు. ఆరంభం నెలలు గడిచిపోతున్నాయి. మా బామర్ది భార్య వీళ్ళిద్దరికి కూడా ఒకే నెల ఆరంభం అయింది. నేను మగబిడ్డని చెప్పుకుంటున్నాను. 9 నెలల్లో మా బామర్ది గారి భార్య డెలివరీ అయ్యి మగపిల్లడు పుట్టాడు. మా 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 పాస్టర్ గారికి 10 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఎవరు పుడతారు చెప్పండి పిల్లలు, తల్లులైన వారు చెప్పండి, ఎవరు పుడతారు? 9 నెలల్లో పుడితే మా పిల్లడు, 10 నెలలు దాటితే ఎవరో అమ్మా ఆడపిల్ల. మరి నేను మా పిల్లడు చెప్పినా, 10 నెలలు దాటిపోయినాయి. ఏంటి ప్రభా, నా భార్య అంటది, ఎందుకు మీరు సొల్లి మాటలు మాట్లాడారు? మా అన్నయ్యకి మొబైలోడు పుట్టాడు, ఇప్పుడు మనకు ఆడపిల్ల పుడుతుంది, ఎందుకండి ఈ మాటలు అలా మాట్లాడకూడదండి అని అంటుంది. ఈవిడి బిడ్డను మోసే తల్లి అంటుంది. మా అక్కగారు అంటది, నా కొడుక్కి కోళ్ళ పుడుతుంది అంటుంది. వరుసలు కలిపేస్తుంది ఈవిడి. ఇక చూడ సమాజం ఎలా ఉందో. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను, ఏంటి తండ్రి నువ్వు నా మగబిడ్డనిస్తానన్నావు కదా అని చెప్పాను అన్నాను. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నాతో మాట్లాడుతున్నాడు వాగ్దానంతో. యాకోబు, నువ్వు భయపడొద్దు, నీవు నా సొత్తువి, నువ్వు సముద్రంలో నడిచినా అగ్గిలో నడిచినా నేను నీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు అన్నాడు. వాగ్దానంతో మాట్లాడాడు నాతో దర్శనంలో. కన్నీళ్లు తుడుచుకున్నాను. ఆ రాత్రి నా భార్యకి నిప్పులు ఆరంభం అయ్యాయి. ఆవిడందరూ నాతో ఒక మాట, నాకు చేప తినాలనయ్యా అని. సరే చేప తీసుకొచ్చి, చేప తలకాయ అంటే మా అమ్మగారికి బాగా ఇష్టం. ఆ చేప తలకాయ తిన్న తర్వాత డెలివరీ అయింది. ఎక్కడ
ఆశ్రమ హాస్పిటల్లో, ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో పెద్ద ఆపరేషన్ చేసి తీశారండి. 4 కేజీలు ఉన్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, ఘనంగా కొట్టాలి, సంతోషంగా, ఆనందంగా. ఒకవేళ బిడ్డలు లేని తల్లులు ఇక్కడ ఉంటే దేవుడు నీకు ఇదే ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ 4 కేజీలు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఏడే లెగయ్యా, ఎట్రా దా, ఎట్రా పైకి. ఈయనే ఆ 4 కేజీలు, ఈయనేనండి. సజీవ సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడాడు అనేవాడికి ఛాలెంజ్ విసురుతున్నా నీకు, అంతే. అయినేనండి. ఇప్పుడు నా కుటుంబం అంతా దేవుని సేవలో నడుస్తుంది. ఏలూరు ప్రాంతంలో సేవ చేస్తున్నాం. ఏమండి, మాకెంతో ఆత్మీయులు మరి సంసోనయ్య గారు, మాకు అన్నలాంటి వారు ఆయన. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చెక్కపల్లి గ్రామంలో ఏలియా గారికి నేను పరిచయం చేస్తుంటే, పాత పరిచయం చేసేవాడినండి. పెద్ద ఆయన కాళ్ళు ఎత్తెంతలాను వాసిపోయి ఉండి, ఆయన దగ్గర నేను శిష్యత్వం చేసేటప్పుడు కాళ్ళు నొక్కుతూ ఉన్నప్పుడు మా మేనమామ గారు వచ్చి చర్చిలోకి వచ్చి చూశాడు నన్ను. ఆయన కాళ్ళు నొక్కుతున్నప్పుడు చూశాడు. మరి మాది అది కదా, మాదేది, మాది అదయ్యే, పెద్ద లెవెలయ్యే మాది. మా వాళ్ళ లెవెల్ నాది కాదులేండి, వాళ్ళది. నేను ఈయన పాదాలు నొక్కుతుంటే వాళ్ళు చూసి, మా మేనమామ చూసి ఊర్లోకి వచ్చి చెప్పాడు. ఊర్లోకి వచ్చి చెప్పి, ఇంకేముందిరా మన గరిగింటంజీ కొడుకు అక్కడ కాళ్ళలోకి ఎత్తనాడరా బాబు అని చెప్తా ఊరంతా కదిలి వచ్చేసింది చెక్కపిల్లిగాడికి. అప్పుడు మా అమ్మ మా నాన్నగారితో ఏలీ గారు ఒక మాట ఏమన్నాడు తెలుసా? అమ్మా, నా పెద్ద కుమారుడు సంసోను దేవుడు ఎలా వాడుకుంటున్నాడో నీ కుమారుడు కూడా అలా వాడుకుంటాడని ఆ ప్రవర్తన ఒకటి వచ్చిన మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా కుమారుడు సంసోన్ వైజాగ్లో వాడబడుతున్నాడు. నా కుమారుడు ఎంతగానో వాడుకుంటున్నాడు నా దేవుడు. అలాగే నీ కుమారుడు కూడా నా దేవుడు వాడుకుంటాడు అన్నాడు. ఆయన మన మధ్యలో లేరు, అయినప్పటికీ ఆ ప్రవర్తన నోట వాళ్ళిద్దరూ లేరు. ఇక్కడ సంసోన్ గారు లేరు, ఏలీ గారు లేరు. దైవజనుడు చెప్పిన మాట రూటిగా ఈ దినాన నా జీవితంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దైవజనుడు మాట ఇరుటి వల్ల మనకు ఎంతో విశ్వాసం, ఎంతో ఆత్మీయత, ఎంతో ఆశీర్వాదం. అందుకని ఈ ప్రాంతంలోకి మరి యెహోషువ గారిని ఈ సంవత్సరం నేను వచ్చాను ఇక్కడికి. నూతనంగా అయ్యగారు గుర్తెరిగి మమ్మల్ని ఆయన ఆహ్వానించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చే సంవత్సరం నన్ను పిలవరేమో, సరే ఈ సంవత్సరం పిలిచారు. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఎవరు పిలుస్తారండి? ఏమో పిలుస్తారా? పిలవరు కదా. పిలుస్తారా? ఓకే. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దైవజనుల మాట వినటం వల్లే నేను ఇంత ఆశ్చర్యపడ్డాను. మంచి దైవజనులు, దర్శనం కలిగిన దైవజనులు, దేవుడు చెప్పితే ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేసే దైవజనులు కలిగిన అనుభవమే ఈ దైవ స్వరూపి సవాసం. ఈ సవాసంలో ఉన్న యొక్క ఆయన అభిషేకం, ఆయన బలం ఎంతో బలమైంది. కనుక మరి నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క మహాకృప బట్టి ప్రభు చిత్తమైతే మళ్ళీ ఎప్పుడన్నా మీ మధ్యకి నేను కలుస్తాను, వస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏం ప్రార్థన చేస్తాం? తెల్లారి 4 అయిందా, 5 అయిందా? ఎంత అయింది బాబు టైం? అయ్యా కూర్చోండి, ఇక్కడ 2 గంటలు చెప్తా, కూర్చోండి. అయినా ప్రార్థన చేసేస్తానులే, పొద్దునే రావాలి కదా మీరు. ఓకే. ప్రార్థన. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు నాయన. దయగలిగిన వాడా మా రక్షకుడా, ఇదిగో తండ్రి ఈ మొదటి దినాన ప్రభా నీ బిడ్డలు ఎంతో ఓర్పు కలిగి మొదటి వర్తమానం నాయన మీ దాసులు అయ్యా మా శ్యాంబాబు గారిని బట్టి ప్రభా మీకు వందనాలు అయ్యా. మీ దాసులు మా ప్రియులు సంసోన్ గారిని బట్టి అయ్యా, మీ దాసురాలు రాణిమ గారిని బట్టి, పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, 3 కుమారులు బట్టి మీకు వందనాలు నాయన. వారి సాక్ష్యాలు మా పక్షాన్ని ఎంతో మాకు మాదిరిగా ఇచ్చావు నాయన. మరి ఈరోజు నూతనంగా నీ కుమారుడిని నేను చూడటం నేను ఎంతో సంతోషపడుతున్నాను. నీ కుమారుడు చెప్పిన మీ మాటలు ప్రభా, అవి మీ మాటలు కనుక
అయ్యా బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. చెప్పబడిన నా పట్ల మీరు చేసిన అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా ఒక సాక్షిగా మీ బిడ్డలు పంచుకున్నాను. ఈ సాక్ష్యం ద్వారా కొంతమంది బిడ్డలను మార్పు చెందటం మీ కృప చూపించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ దీవించి బలపరచండి. మా ముందు ఇంకా 2 దినాలు ఉన్నాయి ప్రభా. ఈ 2 దినాలు కూడా వస్తున్న మీ దైవజనుల్ని బహు బలంగా వాడుకోండి. ఆత్మతో నింపి బలంగా వాడుకోండి. ఇంకా విస్తారమైన జనాంగాన్ని ఇక్కడికి నడిపించండి. మీ దాసులు చక్కగా ప్రభు ఈ 3 దినాలు మీ దాసుల మీద యెహోషువ గారి యొక్క భారం, వారి మీద మీరు ఇచ్చిన ఈ భారము ఈ 3 దినాలు కూడా బహుబలంగా ఆయన ప్రభా ఈ సభలో జయకరం జరగటకు మీ కృప చూపించండి. చక్కని సౌండ్ సిస్టాన్ని ఇచ్చావు నాయన, మీకు వందన అయ్యా. అలాగే ఆయన కీబోర్డ్ ఫ్లాట్ వాస్తున్న బిడ్డలను బట్టి, అయ్యా కరెంటును బట్టి, కూడొచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ఈ రాత్రి ఘనంగా జయకరంగా జరిగించుకున్నావు కనుక ఆయన ఇక్కడ కూడిన అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా, మరలా ప్రభా నీ చిత్తమైతే మరలా ఒక దినాన మీ దాసుల మధ్యకి మీ ఏర్పాటు మీ చిత్తమైతే మమ్మల్ని నడిపించుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఘనంగా చెప్తా హల్లెలూయా. ఎంతమందికి సెల్ ఫోన్లు ఉన్నాయి? ఇక్కడ టచ్ ఫోన్లు ఉన్నాడు చేతులు ఎత్తాడు. టచ్ ఫోన్లు ఎవరికి ఉన్నాయి? ఉన్నాయా? పాస్టర్ జి యాకోబు గారు అని కొట్టండి, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈరోజు జరిగింది కూడా వస్తుంది. ఈ సాక్ష్యం